నమస్కారం. శంకర శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుగారు శివశంకర శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో కొన్ని సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మంత్రశాస్త్రంలో శరభసాళ్వం అంటే ఏమిటి? నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత, ప్రహ్లాదుణ్ణి రక్షించిన తరువాత ఆయనకు ఇంకా ఉగ్రత్వము తగ్గలేదు. అతి భయంకరమైన కోపావేశంతో ఉన్నాడు. ఆ ఉగ్రత్వాన్ని నిరోధించటానికి ఎవరి వల్ల కాలేదు. ఆ ఉగ్రత్వము తగ్గేదానికోసమని దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు శరభావతారంగా వస్తాడు. శరభము అంటే నిఘంటువుల ప్రకారము 8 కాళ్ళు ఉండి సింహాన్ని కూడా చంపే జంతువును శరభము అంటారు. ఆ రకంగా భగవంతుడు శివుడు శరభావతారంతో రావటంతో ఆ నృసింహస్వామికి ఎదురుగా వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆ నృసింహుడు శరభాన్ని చూసి ఇంకా ఉగ్రత్వాన్ని పొంది అష్టముఖ గండభేరుండ రూపాన్ని ధరించాడు. 8 ముఖాలతో గండభేరుండ రూపము. గండభేరుండము అనేది శరభ ఖగ గజాన్ భక్షయంతం. శరభములను, ఖగములు అంటే పక్షులను, గజాన్ ఏనుగులను కూడా చంపేటువంటి రూపముతో ఆయన ప్రత్యక్షమైనాడు విష్ణువు. అప్పుడు ఆ రూపాన్ని చూడంగానే శివుడు శరభ సాళువ రూపంతో వచ్చాడు. సాళువము అంటే డేగలు, పెద్ద పక్షులు డేగలు ఉంటాయి కదా, ఆ డేగలను సాళువములు అంటారు. శరభము సాళువము ఈ రెండు కలిసిన ఒక విచిత్రమైన రూపంతో ఆయన ప్రకటింపబడ్డాడు శివుడు. అప్పుడు నృసింహస్వామి శాంతించాడనమాట. అది శరభసాళువ రూపము. ఇది ప్రాచీన ఆలయాల్లో మనకి ప్రాచీన ఆలయాల్లో శరభసాళువ రూపంతో కూడా అక్కడక్కడ చిత్రాలు ఉన్నాయి. మంత్రశాస్త్రంలో శరభసాళువము ఒక ప్రత్యేకమైన మంత్రము. శరభ మంత్రము ఉన్నది, శరభసాళువము ఉన్నది, నరసింహ మంత్రము ఉన్నది, అష్టముఖ గండభేరుండ మంత్రాలు ఉన్నాయి. కానీ ఈ అష్టముఖ గండభేరుండము, నరసింహ మంత్రము చేసేవాళ్ళు శరభ మంత్రము, శరభసాళువ మంత్రము ఉపాసించకూడదు. ఎందుకంటే వాటిని సంహరించే శక్తులు ఇవి కాబట్టి అవి చేసేవాళ్ళు ఇవి, ఇవి చేసేవాళ్ళు అవి ఉపాసన చేయకూడదు అని అంటారు పెద్దలు. చెయ్యరు కూడా అట్లా. ఒకటేమో శైవాచారపరమైనది, ఒకటి వైష్ణవాచారపరమైనది. ఇందులో నరసింహము, గండభేరుండము వైష్ణవాచారానికి సంబంధించినవి. తర్వాత శరభము, శరభసాళువము ఈ రెండు శైవాచారానికి, శివుడికి రుద్రుడికి సంబంధించినవి. శివకేశవులకు అభేదమైనప్పటికీ ఈ మంత్రశాస్త్ర విషయంలో ఈ రెండు వేరువేరు రకాలైన మంత్రాలు కాబట్టి వీటిని చేయకూడదు అని చెప్తారు. చంద్రార్కాగ్ని త్రినేత్ర. ఆ శరభసాళువం ఎట్లా ఉన్నది అంటే చంద్రార్కాగ్ని త్రినేత్రము, 3 కన్నులు. చంద్రుడు, అర్కుడు అంటే సూర్యుడు, అగ్ని. చంద్ర, సూర్య, అగ్ని ఈ 3 ఆయనకు నేత్రాలుగా ఉన్నాయి. కులిశవర నఖ. ఆ శరభసాళువ పక్షికి కులిశములు అంటే వజ్రాయుధములే, వజ్రములే నఖములు గోళ్లుగా ఉన్నాయి. చండ వాతాతిరేక వేగ. అమితమైన వేగముతో ప్రకటింపబడ్డాడు ఆయన. ఎక్కడ లేనంత చండం అంటే ప్రళయకాలంలో ఎంత తీవ్రంగా వాయువు ప్రవహిస్తుందో, వీస్తుందో అంత తీవ్రమైన వేగంతో వచ్చాడు ఆయన. ఊరు ద్యౌ. ఆయనకు తొడలు 2. ఆ పక్షికి శరభసాళువానికి ఊరు ద్వౌ 2 తొడలు ఉన్నాయి. వ్యాధి మృత్యు. ఒకటి వ్యాధి, ఒకటి మృత్యు. హృదయ జఠరగో భైరవో బాడబాగ్ని. హృదయ స్థానములో జఠరములో భైరవుడు బాడబాగ్ని ఉన్నది. హృదయ స్థానములో భైరవుడున్నాడు. జఠరము కడుపులో బాడబాగ్ని. సముద్రములో వచ్చే అగ్నిని బాడబాగ్ని అంటారు. వనాలలో వచ్చే అగ్నిని దావాగ్ని అంటారు. ఈ దావాగ్ని పడితే వనమంతా కాలిపోతుంది. బాడబాగ్ని వచ్చినప్పుడు సముద్రమంతా ఉప్పెన వచ్చి సముద్రాన్ని కూడా శోషింపజేస్తుంది. సముద్రంలో నీళ్లలో వచ్చే అగ్ని అది. అట్లా ఆయన హృదయములో బాడబాగ్ని. ఈ బాడబాగ్ని, ఈ భైరవుడు, వ్యాధి, మృత్యు తొడలుగా వజ్రాయుధంతో సమానమైన గోళ్లతో ఆయన ప్రకటింపబడ్డాడు. సూర్య చంద్రుడు త్రినేత్రములతో ప్రకటింపబడ్డాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భైరవ మంత్రము,
బాడబాగ్నికి సంబంధించిన మంత్రము, తరువాత వ్యాధి, మృత్యువు, వీటికి సంబంధించిన రూపములు, ఇవన్నీ శక్తులు కలిసి శరభసాళువ రూపంగా రుద్రుడు ఆవిష్కరింపబడ్డాడు అక్కడ. అది శరభసాళువ మంత్రం. ఈ శరభసాళువ మంత్రము దయ్యాలు, భూతాలు, పీడలు, పిశాచాలు, శత్రుకృత కృత్రిమ ప్రయోగాలను నాశనం చేయటంలో నిజంగా వజ్రాయుధం వంటి మంత్రం అది. చాలామంది ఉపాసకులు ఆ శరభసాళువ ఉపాసకులు ఉంటారు. శరభము చేసేవాళ్ళు ఉంటారు, శరభసాళువము చేసేవాళ్ళు ఉంటారు. శరభసాళువమైనది మనకు ఆకాశ భైరవ తంత్రము, ఆకాశ భైరవ కల్పములో శరభసాళువ తంత్రము ప్రత్యేకంగా ఉన్నది. అయితే ఈ శరభసాళువుడి పత్ని శూలిని దుర్గగా ఆకాశ భైరవ తంత్రంలో చెప్పబడి ఉన్నది. ఈ శూలిని దుర్గా మంత్రము చాలా ప్రఖ్యాతమైన మంత్రము. పూర్వము మన ప్రాంతంలో చాలామంది శూలిని దుర్గా మంత్ర ఉపాసకులు ఉండేవాళ్ళు. అంటే ఆళ్లగడ్డలో ఒక ఆయన మేడవరం సుబ్రహ్మణ్య శాస్త్రుల వారని, ఆయన శూలిని దుర్గా ఉపాసకుడు. అట్లనే వినుకొండ ప్రాంతంలో శిష్లా యలమంద శాస్త్రులని, ఆయన కూడా శూలిని దుర్గా ఉపాసకుడు. వీళ్ళే కాకుండా ఇంకా ఎంతోమంది శూలిని దుర్గా ఉపాసన చేస్తూ భూతప్రేత పిశాచాదులను వదలగొడుతూ వాటికి తగిన యంత్రాలు, మంత్రాలు, భూత వైద్యాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. శూలిని దుర్గా మంత్రము చాలా గొప్ప మంత్రము. ఎందువల్ల గొప్ప మంత్రం అంటే అట్లా భూతాల మీద పనిచేస్తుంది, ప్రయోగాల మీద పనిచేస్తుంది, ప్రయోగాలను నాశనం చేసేదానికి, ప్రయోగాలు చేసేదానికి పనిచేస్తుంది. ఇంకొకటి శూలిని దుర్గా మంత్రము దేని మీద ఉపయోగించకపోతే బ్రహ్మ విద్యగా మోక్షప్రదమైన మంత్రం, అటు మోక్షప్రదము ఇటు వీటి మీద కూడా లౌకికమైన మంత్రంగా కూడా ఉపయోగపడుతుంది ఈ మంత్రం. ఈ మంత్రము 15 అక్షరాల మంత్రము, శూలిని దుర్గా మంత్రము. ఈ 15 అక్షరాల మంత్రములో చింతామణి బీజం ఒకటి కలుపుకొని 16 అక్షరాల మంత్రాలుగా కూడా జపం చేసే విధానం ఉన్నది. వ్యాఖ్యాతలు ఇంకా కొన్ని 3 అక్షరములను చేర్చి 19 అక్షరాల మంత్రంగా జపం చేయటం కూడా విధానం ఉన్నది. అట్లా ఈ శూలిని దుర్గా మంత్రానికి బ్రహ్మ ఋషి అని కూడా ఉన్నది, దీర్ఘతమ ఋషి అని కూడా ఉన్నది. 2 రకాలుగా ఉన్నది. 2 రకాలుగా కూడా ఈ మంత్రాన్ని ఉపాసిస్తుంటారు. ఈ శూలిని దుర్గా తంత్రము విశేషమైన తంత్రము. పూర్తి తంత్రం మనకు లభ్యమైతూ ఉంది. ఎక్కువ ఆంధ్రాలోనా లేకపోతే తమిళనాడు అంతటా ఉన్నది, భారతదేశం అంతటా ఉన్నది. నవదుర్గల్లో ఒక దుర్గ, నవదుర్గలలో ఒక దుర్గ శూలిని దుర్గ. నవదుర్గలలో నవ తిప్పితే వనదుర్గ ప్రధానమైన దేవత. నవదుర్గలలో వనదుర్గ. శ్రీ విద్యకి ఆద్యము వన కాదు శ్రీ విద్యతో సంబంధం కాదు, ఇది వేరే మంత్రాలు ఇవి, దుర్గా సంబంధమైన మంత్రాలు ఇవి. అందులో శూలిని దుర్గ ఒకటి. శూలిని దుర్గను చాలా క్రూరమైన దుర్గా అని కూడా చెప్పబడింది. అంటే భూతప్రేతాలు, అటువంటి దుష్ట ప్రయోగాలు, వాటి మీద చాలా క్రూరంగా వ్యవహరించే శక్తి అన్నమాట అది శూలిని దుర్గ. ఈ శూలిని దుర్గ సంవర్తానల కోటి కోటి విలస తేజోమయం భీషణం. ప్రళయకాలంలో అగ్నిహోత్రుడు ఎంత ప్రకాశమానంగా ఉంటాడో అంతకు కోటి కోటి రెట్ల తేజస్సుతో ఉంటుంది అమ్మవారు. భీషణం భయంకరమైనది. వీరాభి పరివారికాభిరభితో వీరగ్రహైర్వేష్టితాం. అనేక మంది వీరులైన ఉపాసకులలో వీరభావంతో పశుభావంతో అని ఉపాసనలు 2 విధాలుగా ఉన్నాయి. వీరభావంతో చేసే ఉపాసకులందరూ వీరాభి పరివారికాభిరభితో ఆమె చుట్టూ చేరి ఉంటారు. వీరగ్రహైర్వేష్టితాం, అనేకములైన వీరగ్రహములు కూడా ఆమె చుట్టూ ఉంటాయి. నానామూర్తి మహాప్రయోగ నిపుణై, అనేక రకములైన మహాప్రయోగములను చేసే దాంట్లో నిపుణ. షడ్భిప్రయుక్తై, 6 రకాలైన ప్రయోగములు ఉన్నాయి మంత్రశాస్త్రములో. వాటిని వశ్యము, ఆకర్షణము, స్తంభనము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము అని అంటారు. ఈ 6 రకాల ప్రయోగాలు చేయటంలో నిపుణ. తానేవాశు నివారణి, తానేవ ఆశు నివారణి, వాటిని అన్నిటినీ వెంటనే నివారించేదానికి కూడా సమర్థత కలిగిన దేవత. ఈ రకంగా ప్రతిక్రియాశూలిని ధ్యాన శ్లోకంలో చెప్పారు. శూలిని దుర్గ కన్యాభి పరివారికాభిరభితో, కన్యల చేత కూడబడి ఉంటుంది, అంటే అనేక శక్తుల చేత కూడిన దేవత ఇది అని శూలిని దుర్గను గురించి చెప్పారు. శూలిని దుర్గా మంత్రములో మొత్తం 7 పదములు ఉంటాయి. ఈ 7 పదాలలో
బ్రహ్మ విద్య ఏ రకంగా అయింది అని చెప్పేదానికి ఈ విషయం చెప్తున్నాను. ఈ 7 పదాలు పంచభూత పదాలు, పంచభూతాలకు చెందినవి. ఆ మంత్రములో ఉన్నాయి 5 పదములు ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు అంటే మనస్సు బుద్ధి అనేవి 2, వీటిని సూర్యుడు చంద్రుడు అంటారు. ఈ 2 పదాలు దాంట్లో ఉన్నాయి. యజమాని కర్త చేసేవాడు ఒకడు, మొత్తం 8 అష్టమూర్తి స్వరూపంగా ఉన్నది ఇది. ఈ రకంగా భావనతో చేస్తే ఇది బ్రహ్మ విద్యా మంత్రం అవుతుంది. అందువల్ల పీఠ విద్యలలో శూలినిని పీఠ విద్య అంటారు. పీఠ విద్య అంటే బ్రహ్మ విద్యకు మూలమైనది, బేస్ అన్నమాట. కాబట్టి దీనిని పీఠ విద్య అని కూడా అంటారు. శరభసాళువ మంత్రము చేసేవాళ్ళు శూలిని దుర్గా మంత్రాన్ని కూడా జపం చేయటం ఒక ఆనవాయితీగా అక్కడక్కడ ఉంది, పత్ని కాబట్టి. తర్వాత శరభసాళువ మంత్రానికి ఉపాసకులకు అర్వణములు అట్లాంటివి కుదరకపోయినట్లయితే శూలిని దుర్గా మంత్రాన్ని కూడా చెప్పి ఉపాసన చేయించటం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్న విషయము.